అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ 1999లో విపులలో అచ్చయిన అత్తగారు ఆచారం. కూరేం తరుగుతున్నావు అంది సుందరమ్మ స్నానం చేసొచ్చి మడిబట్టలు కట్టుకుంటూ. పొట్లకాయ అంది సుశీల ఏదో ఆలోచిస్తూ. అయ్యో అదిరిపడి కూర తరుగుతున్న కత్తిపీటతో చెయ్యి కోసుకోబోయి తమాయించుకొని ముందు చుట్టూ చూసి అన్ని వస్తువులు ఎక్కడుండాల్సినవి అక్కడే ఉండడంతో ఆ ఉరుము తననుద్దేశించిందేనని స్థిరపరుచుకొని భయపడుతూనే తలెత్తి అత్తగారి కేసు చూసింది సుశీల. అప్పటికే ఓ క్షణంలో ముక్కు మీద వేలేసుకొని ఉత్తర క్షణంలో అరచేత్తో నోరు బాదుకుంటూ మరో క్షణంలో తల మీద చేసుకుంది సుందరమ్మ. తదియ పూట పొట్లకాయ తరుగుతావా? ఇంకా నయం, నేను అడిగాను కాబట్టి సరిపోయింది. అయినా ఇది కూడా తెలియదు, ఈ మాత్రం కూడా చెప్పలేదు మీ అమ్మ నీకు? కుమారి సుశీల సుందరమ్మ గారి కోడలయ్యి 6 నెలలయ్యింది. ఆ ఇంట్లో అడుగుపెట్టిన రెండో రోజు ఇల్లు ఉడుస్తుండగా బెడ్రూమ్లో నుంచి శేఖరం ఎందుకో పిలిస్తే వస్తున్నా అంటూ చీపురు కింద పడేసి లోపలికి వెళ్తుంటే ఆ చీపురు కాలికి తగిలింది. అయ్యో, చీపురు కాలితో తంతావా? చేట చీపురు తన్నకూడదని తెలియదు, ఇది కూడా చెప్పలేదు మీ అమ్మ నీకు అంది సుందరమ్మ. ఆ చీపురు పక్కకు పెట్టి లోపలికి వెళ్తూ ఆ విషయం అంతటితో మర్చిపోయింది సుశీల. ఆ మర్నాడు తన స్నేహితురాలి కొడుకు పుట్టినరోజు ఫంక్షన్కి ఇద్దరూ బయలుదేరుతుండగా సుశీల తయారై బయటకొచ్చి నుంచుని త్వరగా రండి, టైం అయిపోతుంది అంటుంటే, అశుభానికి ఆడవాళ్ళు ముందు నడవాలి, శుభానికి మగవాళ్ళు ముందు నడవాలి, ఇది కూడా నీకు చెప్పాలా అని అత్తగారు అన్నప్పుడు మాత్రం సుశీలకి లీలగా ఏదో అనుమానం కలిగింది. ఆ తరువాత రోజు మధ్యాహ్నం కాసేపు పడుకొని లేచి మొహం కడుక్కుంటుంటే తన చేతులకేసి చూపిస్తూ, ఒక్క గాజే వేసుకున్నావేమిటే, ఒంటి గాజుతో ఉండకూడదు అంటున్నప్పుడు మాత్రం విషయం అర్థమై భయమేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతిరోజు ఆవకాయ నుంచి ఆనపకాయ దాకా ఏదో ఒక విషయంలో సుశీల అత్తగారికి దొరికిపోతోంది. అలా నేలపై శబ్దం చేస్తూ నడవకూడదని తెలీదు? చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోకూడదని కూడా చెప్పాలా? అయ్యో రామ, ఖాళీ కంచంలో అన్నం పెడతావా? అష్టమి నాడు కొబ్బరికాయ తింటే అరిష్టమే తల్లి. అలా కాలు మీద కాలు రుద్దుతూ కడగకూడదు. జుట్టలా విదపకు, దరిద్రం తాండవిస్తుంది. సుందరమ్మ గారి ఈ శాస్త్రోక్తులు సుశీలకే పరిమితం కాలేదు. ఓ రోజు స్నేహితురాలు ఇంటికొచ్చి ముచ్చట్లాడుతూ మాటల మధ్య, అన్నట్టు ఈ మధ్య నేను పావురాన్ని పెంచుతున్నానే అంటూ మురిపంగా చెబితే సుశీల ఏదో అనేలోపే సుందరమ్మ ఇద్దరి మధ్యకి వచ్చి నోరు నొక్కేసుకుంటూ, అయ్యో, ఇంట్లో పావురం పెంచుకుంటారా దరిద్రం అంటే ఆ స్నేహితురాలు పాపం బాధని, భయాన్ని, జాలిని మేళవించి అదోలా సుశీల కేసి చూసి నిష్క్రమించింది. ఈ సందర్భంగా చెప్పుకునే తీరాల్సిన మరో విషయం ఏంటంటే, సుశీల తాను సొంతంగా చేసిన కర్మలకే కాక ఆ ఇంట్లో వేరే వాళ్ళు చేసే కర్మలకి కూడా తానే కర్తగా తిట్లు తినాల్సి రావటం. ఓ ఆదివారం రాత్రి అత్తగారు గుళ్ళోకి వెళ్ళడంతో భర్తకి, మామగారికి సుశీల అన్నం పెడుతుండగా ఉసిరికాయ పచ్చడి మీద మనసయింది మామగారి జిహ్వకి. అయ్యో, రాత్రిపూట అది ఆదివారం ఉసిరికాయ పచ్చడా? అత్తయ్య చూస్తే ఇంకేమైనా ఉందా అంది సుశీల గుండెల మీద చెయ్యేసుకుని కళ్ళు పెద్దవి చేస్తూ. అబ్బా, అది ఇంట్లో లేదు కదమ్మా, వెయ్యి, పర్వాలేదులే అంటూ బ్రతిమాలాడాయన పాపం. మధ్యలో వస్తే అంది సుశీల అప్పటికీ ఏదో కీడు శంకిస్తూ. వస్తే నీ చెబుతాలే, నేనే వెయ్యమన్నానని చెప్తాను, ఏం భయమా? ఆ హామీతో తృప్తిపడి మామగారి ధైర్యానికి ముచ్చటపడుతూ ఆయన కోరిక తీర్చింది. తీరా ఆయన అన్నం కలిపి ఓ ముద్దన్నా తిన్నాడో లేదో రానే వచ్చింది సుందరమ్మ. మొగుడు కంచం కేసి చూసి, నీ అసాధ్యం కూలా అని అరవను అరిచింది. కానీ సుశీల మాత్రం ధైర్యంగా రొమ్ము విరిచి నుంచుంది. ఆ వేకాతరు చూసి మరీ రెచ్చిపోతూ, ఆదివారం అది రాత్రిపూట ఉసిరి పచ్చడేసి అన్నం పెడతావా? సుశీల తన అమ్ముల పొదిలో అస్త్రాన్ని తీస్తున్న చందాన అలవోకగా మావగారికేసి చూసింది. కానీ అక్కడ ఆయన ఇటుకేసి చూడను కూడా చూడకుండా ఉసిరి పచ్చడి తాలూకా ఆనందాన్ని ఆస్వాదిస్తూ తన్మయంగా ఉండడం చూసి కాస్త తత్తరపడి, మావయ్య అంటూ హుషారు చేయబోయింది. కానీ ఆయన అటుకేసి చూడను కూడా చూడలేదు. దాంతో సుశీల ప్రమాదాన్ని శంకించి
కంగారుగా మరోసారి పిలిచింది. కానీ ఆయన ఆమె ఉనికిని గుర్తించడానికి నిరాకరించడంతో ఏమీ పాలుపోక అటూ ఇటూ చూసి ఆఖరికి నోరు పెగిల్చుకుని, మామయ్య వెయ్యమన్నారత్తయ్యా అందో లేదో టపీమని అందుకొని, ఆయన తెలియక వేయమంటే మాత్రం నువ్వు చెప్పొద్దు అంది సుందరమ్మ సుశీలని దోషిగా తీర్మానిస్తూ. ఆ తర్వాత మావగారు చాటుగా సుశీల చేతులు పట్టుకొని బ్రతిమాలుకున్న సంగతి మాత్రం ఇక్కడ అప్రస్తుతం. ఇంకోసారి ఇప్పుడే వస్తానంటూ శేఖరం బయటికెళ్ళి వీధి చివర మంగళి షాపులో దూరి వాడు ఓ చేత్తో దువ్వెనతో తన జుట్టుని మరో చేత కత్తెరని పట్టుకొని చకాచకా కదుపుతుంటే ఆ రెండు చేతుల మధ్య సమన్వయాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఓ గంట తర్వాత ఆ ఆనందపు మత్తులో తల నిమురుకుంటూ వచ్చి ఇంట్లోకి అడుగు పెడుతుండగా ఆగో అని గర్జిస్తూ తర్జనీతో నిర్దేశించింది సుందరమ్మ. ఈ హడావుడికి బయటకొచ్చిన సుశీలతో మంగళవారం అమావాస్య పూట వాణ్ణి క్షవరానికి పంపుతావా అని హూంకరించింది. ముందు బెదిరిపోయి తత్తరపడిన సుశీల విషయం అర్థమై యువర్ ఆనర్, నా తప్పే లేదు, నాకసలీన ఈ పని మీద వెళ్ళినట్టు తెలియదు అంటూ తన నిర్దోషిత్వాన్ని ప్రకటించి సాక్ష్యం కోసం గుమ్మం కేసి చూడగా సాక్షి శేఖరం అక్కడ లేడు. తల్లి అరవగానే లోపలికి పెట్టబోతున్న కాలుని గబాలున వెనక్కి లాగేసుకొని అంత అద్భుతమైన ముహూర్తంలో తనకి క్షురకర్మాభిలాష కలిగినందుకు ఆశ్చర్యపడిపోయి ఆ వెంటనే జరగబోయే పరిణామాలని ముందుగానే గ్రహించిన వాడై అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి ఉన్న ఫలంగా అక్కడి నుంచి అదృశ్యమైపోయి దొడ్డిదారి గుండా ఇంటి వెనుక బాత్రూంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ తరువాత సుశీల శేఖరానికి బాగా తలంటిన విషయం మాత్రం మనకిక్కడ అప్రస్తుతం. దానాదీనా గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఇలా చీటికి మాటికి అత్తగారి ఆగ్రహానికి పాత్రురాలవుతున్నా కూడా సుశీల ఏనాడు ఆవిడ మాటలకి ఎదురు చెప్పదు. అందుకు కారణం ఏమిటంటే ఈ శాస్త్రాలు ఆచారాలు పక్కకి పెడితే మిగతా విషయాల్లో సుందరమ్మ సుశీలని బాగానే చూసుకుంటుంది, ఏ రకంగానూ బాధ పెట్టదు. దాంతో సుశీల ఏమీ మాట్లాడలేకపోయినా అత్తగారి ముందు ఏ పని చెయ్యాలన్నా భయపడిపోతుంది. ఎప్పుడు ఏ ముంచుకొస్తుందో ఊహించలేక ప్రతి పనికి ముందు వెనుకలాడుతూ ఉంటుంది. అలాగే కాలం నెట్టుకొస్తుండగా ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తూనే పండగకి మా బామ్మ వస్తోంది అన్నాడు శేఖరం సుశీల ఇస్తున్న మంచినీళ్ళ గ్లాస్ అందుకోబోతూ. శేఖరానికి మంచినీళ్ళు ఎందివ్వబోతున్నదల్లా ఆ ప్రయత్నం విరమించుకొని ఆ నీళ్లు తానే గబగబా తాగేసి నా పని అయిపోయింది అంటూ కుర్చీలో కూలబడిపోయింది సుశీల. నేనిక మీకు లేననుకోండి అని కూడా అనేసింది. ఊహించని పరిణామానికి బిక్క చచ్చిపోయిన శేఖరం మొదట తానేమైనా తప్పు మాట్లాడానా అని తరచి చూసుకొని అలాంటిదేమీ తోచకపోవడంతో కాస్త స్థిమితపడి ధైర్యం కూడగట్టుకొని ఏమైందేమిటి అన్నాడు. ఇంకేం కావాలి, ఇప్పటికే మీ అమ్మ శాస్త్రాలతో చాదస్తంతో దినదిన గండంలా నెట్టుకొస్తున్నాను. ఇప్పటిక అత్తగారికి సాయం ఆవిడ అత్తగారు కూడా తోడైతే నా గతేం కాను, ఇద్దరూ కలిసి నా చెరో చెంప పీక్కు తినేయరు. ఇదేదో ఆలోచించాల్సిన విషయమేననుకున్నాడు శేఖరం. ఈవిడకి తెలియని శాస్త్రాలు ఆవిడకెన్ని తెలుసో అంటూ దిగాలుగా చూసింది. అవునన్నాడు శేఖరం. పండుగకి మీ అక్కా బావ వస్తున్నారా? ఎంత హడావుడి, ఎన్ని పనులు. మరి ఈ ఇద్దరు రెండు వైపుల నుంచి నన్ను శల్యపరీక్ష చేస్తుంటే నేనసలు అడుగు తీసి అడుగేయగలనా? వెయ్యలేవన్నాడు తలూపుతూనే. అసలు ఏ పనైనా ధీమాగా తలపెట్టగలనా? నాకింతే రాసి ఉంది కాబోలంటూ నిట్టూర్చింది. దాంతో ఒక్కసారిగా కరిగిపోయి అంత మాట అనకు, ఏదో ఒకటి ఆలోచిస్తానని అప్పటికి అభయమిచ్చేశాడు ఆవేశంగా. దాంతో కాస్త ధైర్యం వచ్చి లేచి తన పనిలో మునిగిపోయింది సుశీల. నెమ్మదిగా దిగుబామ్మా అని హెచ్చరిస్తూ శేఖరం గొంతు వినబడటంతో గబగబా హాల్లోకి వచ్చింది సుశీల. నెమ్మదిగా రిక్షా దిగి అటూ ఇటూ పరకాయించి చూస్తూ లోపలికి ప్రవేశించింది బామ్మగారు. మావగారు బయటకొచ్చి ప్రయాణం ఎలా సాగిందమ్మా అంటూ పలకరించేలోపు లోపల నుంచి మంచినీళ్ళ గ్లాసు తెచ్చి అందిస్తూ బాగున్నారా బామ్మగారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అంది సుశీల. నాకేమే మనవరాలా, బేషుగ్గా ఉన్నాను. మీ అత్తగారేది కనబడదేం, మడిలో ఉందా అంటూ లోపలికి నడిచింది బామ్మగారు. ఆ తర్వాత 2 రోజులు సుశీల ఎప్పుడే ముంచుకొస్తుందో అని భయపడుతూ
సాధ్యమైనంత వరకు వాళ్ళిద్దరికీ దూరంగా మెసులుతూ తన పని తాను చేసుకుంటోంది. రేపు పండగనగా పెరట్లో సుశీల నీళ్లు తోడుతుంటే సుందరమ్మ పారిజాత చెట్టు కింద కూర్చొని వత్తులు చేసుకుంటోంది. బామ్మగారు భాగవత పారాయణంలో ఉన్నారు. మావగారేమో నిద్రపోతున్నారు. ఇలా ఉండగా అక్కా బావ వచ్చారంటూ పెద్ద పెట్టున అరిచాడు శేఖరం ఇంట్లో నుంచి. అంతే, కూతుర్ని చూడాలనే ఆత్రంలో సుందరమ్మ చేతిలో వత్తుల డబ్బా వదిలేసి ఒక్క ఉదుటున లేచి ఇంట్లోకి పరిగెడుతుండగా, అయ్యో! నీళ్లు తోడుతున్న సుశీల పై ప్రాణాలు పైనే పోయాయి. అన్నంత పని జరిగిందని భయపడుతూ గుండె బిక్కపట్టుకుని తల పైకెత్తి చూసింది. సుందరమ్మ చేష్టలొడిగి నిల్చుండగా బామ్మగారు ఉరిమి చూస్తూ, రోకలిని కాలితో దాటుతావా? ఈ మాత్రం తెలియదు నీకు అని అరిచింది. సుందరమ్మ తెలివిలోకొచ్చి పరకాయించి చూడగా కూతుర్ని చూసే ఆత్రంలో తను చూసుకోకుండా రోకలిని కాలితో దాటినట్టు బోధపడి ఇటు చూసేసరికి అంతకు ముందే వినబడిన ఆర్తనాదం తననుద్దేశించి తన అత్తగారు చేసినది కాదని, తన అత్తగారిని ఉద్దేశించి ఆవిడ అత్తగారు చేసిందని గుర్తించిన సుశీల ఆనందాతిరేకలతో ఒళ్ళు ఉప్పొంగగా చేతిలోని చేదని నూతిలో వదిలేయబోయి ఆఖరి క్షణంలో అంది పట్టుకొని తిరిగి తన పనిలో మునిగిపోయినట్టు నటిస్తూ ఊరకంట ఇటే చూస్తోంది. దాంతో ఒళ్ళు భగభగ మండిపోగా ఈ పరాభవం దీని ముందే జరగాల అని గింజుకుంటుండగా, పెరట్లో ఉన్నావేమిటే అమ్మా అంటూ లోపల నుంచి కూతురు గొంతు సవ్వడి వినపడడంతో ఇక ఆగలేక మొహం ఇటు తిప్పకుండానే, చూసుకోలేదత్తమ్మా అంటూ ఒక్క గెంతులో వంటింట్లోకి ఎగిరిపోయింది. ఆ మర్నాడు పొద్దున్నే లోపల వంటింట్లో సుందరమ్మ సుశీల పండగ వంటలు పిండి వంటల హడావిడిలో ఉండగా బామ్మగారు హాలులో భగవద్గీత పారాయణంలో ఉంది. శేఖరం బావగారు పేకాట ఆడుకుంటున్నారు. మావగారు టీవీ చూస్తున్నారు. సుందరమ్మ కూతురు మాత్రం ఈజీ చైర్లో కూర్చొని విలాసంగా కాళ్ళోపుతూ ఏదో నవల చదువుకుంటోంది. చూసి చూసి హఠాత్తుగా, అదేమిటే మనవరాలా, ఆడపిల్ల కాళ్ళాడిస్తే పుట్టింటికి దరిద్రం, మీ అమ్మ నీకు ఈ మాత్రం విషయం కూడా చెప్పలేదు అంది బామ్మగారు. వంటింట్లో సుందరమ్మకి సుశీలకి అది వినపడ్డట్టే నటించారు. రాక రాక నా కూతురి నా ఇంట్లోకి వస్తే దాన్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదీవిడ అనుకుని పళ్ళు కొరుక్కుంది సుందరమ్మ. 12 దాటుతుండగా వంటింట్లోకి వచ్చి, వంట అయిందా అమ్మా? ఆయనకి ఈపాటికే తినేయటం అలవాటు, ఆకలేస్తోందో ఏమో పాపం అంది సుందరమ్మ కూతురు. అయిపోయింది, ఇంకో 10 నిమిషాల్లో వడ్డించేస్తానంటూ హడావిడి పడింది. ఇంతకీ ఏం వండావే? మామిడికాయ పప్పేసి వంకాయ కొత్తిమీర కారం పెట్టి వండాను. అయ్యో, వంకాయ ఆయన తినరు కదే అంది కళ్ళు పెద్దవి చేసి. చేతిలో గరిట కింద వదిలేస్తూ, మరి చెప్పలేదేమే, ఇప్పుడెలా అంది సుందరమ్మ కంగారుగా. పోన్లేవే, మిగతా వాటితో తింటారులే. ఆ మాటతో సుందరమ్మ ప్రాణం విలవిల్లాడిపోయింది. ఇంకా నయం, పండగ పూట ఇంటల్లుడికి కూర లేకుండా అన్నం పెడతానా? ఆయనకేమిష్టమో చెప్పు, ఎంతసేపు, 2 నిమిషాల్లో వండేస్తా అంది. అరటికాయంటే ప్రాణం ఇచ్చేస్తారాయన అంది కూతురు. మరికనేం అంటూ, సుశీల, ఆ కూరల బుట్టలో 2 అరటికాయలు తీసి తరుగు అంది సుందరమ్మ మరో ఆలోచన లేకుండా. ఓ అరగంట పోయాక విస్తర్లేశాను, భోజనానికి వచ్చేయండి అని అరిచింది సుందరమ్మ. అంతా వచ్చి కూర్చుంటుండగా, నేను వడ్డిస్తాను, నువ్వు ఆ పాయసం సంగతి చూడు అని సుశీలకు పురమాయించి తను వడ్డనకు ఉపక్రమిస్తుండగా, ఇదేం అరిష్టమే తల్లి అని అరిచింది బామ్మగారు. కూర్చోబోతున్న వాళ్ళంతా ఏమైందోనని భయపడుతూ అలాగే ఉండిపోయారు. తలలేని ఆకు చర్మంతో సమానమని తెలీదు, చూసి చూసి ఈ ఆకు వేస్తావా అంది ఎదురుగా ఉన్న విస్తరిని చూపిస్తూ బామ్మగారు. తల కొట్టేసినట్టయింది సుందరమ్మకి. ఏదో హడావిడిలో చూసుకోలేదంటూ అది తీసేసి వేరే విస్తరి వేసింది. లోపల మాత్రం, ఈ పండగ అయ్యేదాకా నన్ను బతకనిచ్చేటట్టు లేదేవిడ అని గింజుకుంది. అందరికీ అన్నీ వడ్డించి ఇక కానియండి అంది. అంతా తినడానికి ఉపక్రమిస్తుండగా అల్లుడి ఆకులో ఉన్న వేరే రకం పదార్థం చూసి, అదేమిటంది బామ్మగారు. అల్లుడు గారు వంకాయ తినరంటే అరటికాయ వండానంది సుందరమ్మ. అంతే, నోట్లో పెట్టుకోబోతున్న ముద్ద విస్తర్లోకి వదిలేసి దిగ్గున లేచిపోయింది బామ్మగారు. మళ్ళీ ఏదో ముంచుకొచ్చిందనుకుంటూ అంతా తినడం ఆపేశారు.
పెద్ద చిన్న లేకుండా పంక్తిలో పక్షపాతం చూపిస్తావా అంటూ విసవిస పెరట్లోకి వెళ్ళిపోయింది బామ్మగారు. సుందరమ్మకి నోట మాట రాలేదు. అవును సుమా, ఎంత పని జరిగిపోయింది. అసలు ఆ కంగారులో తనకి విషయం తోచనే లేదు. అందరికీ తలో ముక్క పడేస్తే సరిపోయేది. అవునయ్యా, ఏదో బుద్ధి తక్కువై మర్చిపోయాం. దానికింత రాద్ధాంతం చేయాలా? ఈ ఒక్క పూట సర్దుకుపోతే ఈవిడ ముళ్ళేమైనా పోయిందా అనుకుంటూ చుట్టూ చూసేసరికి ఓ పక్క కడుపులో పరిగెడుతున్న ఎలకలకు మరో పక్క ఎదురుగా విస్తట్లో ఊరిస్తూ పిండి వంటలు, కానీ తినాలో తినకూడదో తెలియని దుస్థితి. ఇలా అయోమయంలో కొట్టుమిట్టాడుతూ దీనంగా చూస్తున్నారంతా. దాంతో అయినదెలానో అయిపోయింది, మీరు కానియండి అంది. వెంటనే ప్రాణాలు లేచి వచ్చినట్లయి విస్తర్లపై దాడి చేశారంతా. పెరట్లో పారిజాతం చెట్టు కింద నిన్నటి నుంచి చూస్తున్నా, మీరేదో లోపల పెట్టుకొని మాట్లాడుతున్నారు. నా కూతురు వచ్చిందని ప్రాణమాగక గబగబా వస్తూ రోకలి తాటాను, నిజమే. దానికి కోడలి ముందే నిలేశారు. సరే, చిన్నపిల్ల తెలియక కాలూపితే దాన్ని గదమాయించారు, అది ఒప్పుకున్నాను. మరి పని హడావిడిలో ఏదో మరిచిపోయి తలలేని ఆకేస్తే అందరి ముందు పరువు తీసేస్తారా? అల్లుడు వంకాయ తినడనగానే అరటికాయ ఇష్టమంటే వండాను. తలో ముక్క వేయటం మర్చిపోయాను, తప్పే. కానీ దానికింత రాద్ధాంతం చేయాలా? అల్లుడి ముందు నేనింక తలెత్తుకుని తిరగలనా అంది సుందరమ్మ నిష్ఠూరంగా. దాంతో ఆపుకోలేక ఫక్కుమని నవ్వేశారు బామ్మగారు. అదన్న మాట కోడలా, తనదాకా వస్తేనే కానీ నొప్పి తెలియదు. నిన్ను నీ కూతుర్ని 2 మాటలంటేనే నీకు కళ్ళనీళ్ళు పర్యంతమవుతోందే. 2 రోజులకే నీకు కైలాసం కనబడింది. మరి కాపురానికొచ్చిన కోడల్ని 6 నెలల నుంచి రోజుకో శాస్త్రం చెప్పి నిలేస్తున్నావు, న్యాయమేనంటావా? సుందరమ్మ తెల్లబోయి చూస్తుండగా వంటింటి తలుపు చాటున నిలబడి వాళ్ళ మాటలు వింటున్న సుశీల మాత్రం, మీకు 1000 దన్నాలండి బామ్మగారు అంటూ చేతులు జోడించేసింది మనసులోనే. కానీ ఆమెకు అర్థం కానిది ఒక్కటే, అసలే విషయం బామ్మగారికి ఇలా తెలిసిందా అని. ఈ ఆచారాలు శాస్త్రాలు ఇవాల్టివి కాదు, ఎప్పటివో. ఎవరు పుట్టించారో. మరి అప్పటికి ఇప్పటికీ కాలం ఎంత మారిపోయింది, మనుషులు ఎంత మారిపోయారు. అవన్నీ ఇప్పుడు ఆచరించడం సాధ్యమేనా? అసలు ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటే ఏ పనైనా ఓ పట్టాన చేయగలమా? అసలు ఈ కాలం పిల్లలకి అవన్నీ ఎలా తెలుస్తాయి? తెలియాలనుకోవటం మూర్ఖత్వం కాదు, పిచ్చితనం కాదు. పోనీ నీ కూతురికి ఇవన్నీ చెప్పావా? చెప్పినా విని నడుచుకుంటుందన్న నమ్మకముందా? పాపం ఆ పిల్ల, నువ్వు ప్రతిదానికి రంధ్రాన్వేషణ చేస్తుంటే నీకెదురు చెప్పలేక అలాగని పడి ఊరుకోను లేక ఎంత కుమిలిపోతోందో గమనించావా? అసలు నీ కళ్ళ ముందు తిరగడానికి ఎంత భయపడిపోతోందో ఆలోచించావా? ఏ క్షణంలో నువ్వేమంటావో తెలియక, ఏ పని మనసు పెట్టి చేయలేక ఎంత సతమతమైపోతోందో ఏమైనా కనిపెట్టావా? నువ్వు నీ కూతుర్ని ఎలా చూస్తావో దాన్ని అలానే చూస్తావని నాకు తెలుసు. కానీ నువ్విలా అనాలోచితంగా చులాగ్గా అంటున్న మాటలు మనసుని విరిచేస్తే దానికి నీపై ప్రేమ ఉంటుందా? భయమున్న చోట ప్రేమెలా వస్తుంది? అది నీ మీద ద్వేషం పెంచుకుంటే నీకెంత నష్టమో ఆలోచించావా? రేపు ముసలితనంలో నిన్నది ఆదరిస్తుందా? ఈ మాటలు చెప్పడానికి ఇంత ప్రహసనం ఎందుకని నువ్వు అంటావేమో. నీకు మనసుకు హత్తుకునేలా చెప్పాలంటే ఇదే మార్గమని తోచింది నాకు. నీకు నొప్పి తెలిసేస్తే ఆ పిల్ల బాధ అర్థం చేసుకుంటావని ఇలా చేశాను. లేకపోతే ఇన్నేళ్ల కాపురంలో నిన్నెప్పుడైనా పల్లెత్తు మాట అన్నానా? తప్పైతే క్షమించమంటుండగా అంత మాట అనకండంటూ చేతులు పట్టేసుకుంది సుందరమ్మ. నేను తప్పు చేశానని తెలియచెప్పే అధికారం, హక్కు మీకు కాక ఇంకెవరికుంది? నా కళ్ళు తెరిపించారంటూ ఈ పాటికి భోజనానికి లేవండి మరి అని అత్తగారి చెయ్యి పట్టుకొని లేవదీస్తూ వంటింట్లోకి దారి తీస్తుండగా తలుపు చాటున నుంచుని ఇదంతా చూస్తున్న సుశీల గబగబా వెనక్కి నడిచి గిన్నెలు సర్దుతున్నట్టు నటించింది. ఆ తర్వాత 2 అత్తలు 2 కోడళ్ళు మొత్తం 3 కూర్చుని నవ్వుకుంటూ భోంచేశారు. ఆ మర్నాడు చిన్న కొడుకు దగ్గరికి బయలుదేరుతోంది బామ్మగారు. బయట మావగారు రిక్షా తెచ్చి సిద్ధంగా పెట్టారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సుశీల సుందరమ్మ గారు వీధిలోకి నడవగానే బామ్మగారి చేతులు పట్టేసుకుంది. మీరు నాకు మా అమ్మేనండి బామ్మగారు, దేవతలా వచ్చారు. ఈ ఇంట్లో నేను ధైర్యంగా తిరిగేలా చేశారు. మీ రుణం తీర్చుకోగలనా అంటుంటే ఆపి,
ఇవన్నీ నాకు కాదే మనవరాలా, ఆ బడవకి చెప్పు అంది బామ్మగారు పక్కకి చూపిస్తూ. ఈ పరిణామానికి విస్తుపోతూ సుశీల తలెత్తి అటుగా చూడగా సదరు బడవగా సంబోధించబడ్డ శేఖరం ముసిముసిగా నవ్వుతూ సిగ్గుపడ్డాడు. అర్థం కాక చూస్తున్న సుశీల వీపు చరిచి, రైలు దిగి ఇంటికొస్తున్నంతసేపు రిక్షాలో నీ సంగతి, నీ అత్త సంగతి నా చెవుల్లో పాట పాడాడు మీ ఆయన. నువ్వే ఏదైనా చెయ్యాలి బామ్మ అని చేతులు పట్టుకున్నాడు. దాంతో నేను నడుం బిగించి రంగంలోకి దిగాను. ఉంటా మరి, రైలు టైం అవుతోంది, మరెప్పుడైనా మాట్లాడుకుందాం అంటూ మెట్లు దిగింది బామ్మగారు. హాల్లో శేఖరం, సుశీల మిగిలారు. చెప్పారు కాదే అంది సుశీల. ఏదో ఒకటి ఆలోచిస్తానని ఆ రోజే చెప్పలేదు అన్నాడు నవ్వుతూ. ఆమె చేతులు చాపిందో అతనే ముందుకొచ్చాడో కానీ ఇద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు. అలా ఎంతసేపు ఉండిపోయేవారో తెలీదు కానీ, ఒరేయ్ టైం అయిపోతోంది అని సుందరమ్మ, ఇవాల్టికి నన్ను రైలు ఎక్కిచ్చిస్తావా అని బామ్మగారు వీధిలోంచి ఒకేసారి అరవడంతో వదలలేక సుశీల వదలగా, వెళ్ళలేక వెళ్ళొస్తానంటూ బయటకు నడిచాడు శేఖరం. త్వరగా రండి అంటూ గునుస్తూ సాగనంపింది సుశీల తను బయటకొస్తూ. ఎదురు రావే పిల్ల అంది బామ్మగారు. అటు శేఖరము బామ్మగారు ఎక్కిన రిక్షా ముందుకు కదలగానే ఇటు సుందరమ్మ పతి సమేతంగా లోపలికి నడిచింది. ఆ వెనకే హుషారుగా కూనిరాగం తీస్తూ తల ధీమాగా పైకెత్తి టీవీగా నడుస్తూ ఇంట్లోకి ప్రవేశించింది శ్రీమతి సుశీల శేఖరం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.